Hi friends, welcome back to APJ Chaliman YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ 47 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. ఈ పోరాటానికి సంబంధించి పాయింట్ల పట్టికలో 9-10 స్థానాలకు సంబంధించి ఈ మ్యాచ్ అయితే జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ మీద అద్భుతమైన పోరాటంతో ముంబై ఇండియన్స్ ముంబై హోమ్ గ్రౌండ్ లో వాంకడే స్టేడియంలో అద్భుతంగా గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ముంబై హోమ్ గ్రౌండ్ హోమ్ క్రౌడ్ ముందు ముంబై వాంకడే స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలో ఉన్నారు. రెండు టీంలకు ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే లేనట్టే పరువును కాపాడుకోవడం కోసమే ఈ పోరాటము. ఎవరి స్థానం మెరుగుపడుతుంది అన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ముంబై ఇండియన్స్ టీంలో 3 మార్పులు చేసుకున్నారు. ప్లేయింగ్ లో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కి అందుబాటులో లేకపోవడం వల్ల సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ కెప్టెన్ గా చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ లో కూడా 3 మార్పులతో ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడుతున్నట్లుగా అయితే తెలియజేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి మిచెల్ మార్ష్ రైట్ హ్యాండ్ బ్యాటర్, జాష్ ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ అయితే ఆడుతూ ఉన్నారు జాష్ ఇంగ్లీష్. లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్స్ పరంగా ఈ సీజన్ లో దాదాపు ప్రతి మ్యాచ్ కూడా ఓపెనర్లలో చాలా మార్పులు చేసుకుంటూ వస్తున్నా కూడా సక్సెస్ అయితే రావడం లేదని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ 1వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తి 11 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా, 2వ ఓవర్ పూర్తి 21 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, జాష్ ఇంగ్లీష్ 13 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ మాత్రం ఆడి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తి 30 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ బుమ్రా, 4వ ఓవర్ పూర్తి 51 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ విల్జాక్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 5వ ఓవర్ పూర్తి 71 రన్స్ 1 వికెట్. నికోలస్ పూరన్ వెంటనే 3 సిక్స్లు చేయడం జరిగింది విల్జాక్స్ బౌలింగ్ లో. ఈ విధంగా 20 రన్స్ అయితే తెచ్చుకోగలిగారు తన అద్భుతమైన బ్యాటింగ్ తోటి. ఇప్పటి వరకు జరుగుతున్న ఈ సీజన్ మ్యాచ్లో నికోలస్ పూరన్ అంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించలేదు. ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. 6వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్, ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం పూరన్ మరియు మిచెల్ మార్ష్ 50 రన్స్ 20 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. 6వ ఓవర్ పూర్తి 90 రన్స్ చేయగలిగారు. 1 వికెట్ కోల్పోయి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 15గా ఉంది. ఈ సీజన్ లో పవర్ ప్లేలో లక్నో సూపర్ జైంట్స్ చేసిన అత్యధిక స్కోర్ కూడా ఇదిగో చెప్పుకోవచ్చు, 90గా నమోదైంది. 7వ ఓవర్ బౌలింగ్ బాష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 7వ ఓవర్ పూర్తి 106 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ నికోలస్ పూరన్ 53 రన్స్ వరకు చేసి అర్ధ సెంచరీని అయితే పూర్తి చేసుకున్నారు. 16 బాల్స్ లోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు నికోలస్ పూరన్. ఈ విధంగా స్పీడ్ అర్ధ సెంచరీని ఈ సీజన్ లో త్వరగా పూర్తి చేసుకోగలిగారు నికోలస్ పూరన్ బ్యాటింగ్ ద్వారా. 8వ ఓవర్ పూర్తి 123 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ బాష్ నికోలస్ పూరన్ 63 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ కి కీపర్ రికెల్టన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మిచెల్ మార్ష్ 44 రన్స్ వరకు చేయగలిగి 25 బాల్స్ కి నమందీర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి మార్కరం రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9వ ఓవర్ పూర్తి 127 రన్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా 10వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 10వ ఓవర్ పూర్తి 141 రన్స్ 3 వికెట్లను కోల్పోయి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 14.1గా ఉంది. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. 11వ ఓవర్ బౌలింగ్ విల్జాక్స్ రిషబ్ పంత్ 15 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 10 బాల్స్ ఆడి కీపర్ రికెల్టన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాల్సిన రిషబ్ పంత్ 15 రన్స్ వద్ద అవుట్ అయ్యారు. క్రీజులోకి రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ మొదటిసారి IPL మ్యాచ్ ఆడుతూ క్రీజులోకి అయితే రావడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాటర్ గా క్రీజులోకి వచ్చిన వెంటనే మొదటి బాల్ ని 6 గా కొట్టడం జరిగింది రఘువంశీ. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ గజన్ఫర్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. 13వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ అక్షత్ రఘువంశీ 11 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి రఘు శర్మ క్యాచ్ పట్టగా కాటన్ బౌల్ వెందరగాల్సి వచ్చింది. ఈ విధంగా రఘు వర్సెస్ రఘుగా సాగిందని చెప్పుకోవాలి. క్రీజులోకి హిమ్మత్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ 5 వికెట్లు స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ బుమ్రా వరుసగా 2 నో బాల్స్ వేయడం జరిగింది. బుమ్రా లాంటి సీనియర్ ప్లేయర్ కూడా సీనియర్ బౌలర్ కూడా వరుసగా 2 నో బాల్స్ వేయడం అనేది ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ విధంగా 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 171 రన్స్ 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 175 రన్స్ 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 192 రన్స్ 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 206 రన్స్ 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 30 బాల్స్ కి మార్కర్ మరియు హిమ్మత్ సింగ్ బ్యాటింగ్ ప్రదర్శన చాలా బాగుంది అనిపించింది. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 215 రన్స్ 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 222 రన్స్ 5 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ 20వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 228 రన్స్ 5 వికెట్లుగా చేయగలిగారు. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే మిచెల్ మార్ష్ 44 రన్స్ 25 బాల్స్, జాష్ ఇంగ్లీష్ 13 రన్స్ 5 బాల్స్ మాత్రమే, నికోలస్ పూరన్ 63 రన్స్ 21 బాల్స్, రిషబ్ పంత్ 15 రన్స్ 10 బాల్స్ కి, మార్కరమ్ 31 రన్స్ 25 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. రఘువంశీ 11 రన్స్ 7 బాల్స్ కి, హిమ్మత్ సింగ్ 40 రన్స్ 31 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా పక్కన 11 రన్స్ లభించాయి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ పరంగా రాబిన్ బాష్ 2 వికెట్లు, రఘు శర్మ 1 వికెట్, విల్జాక్స్ 1 వికెట్, గజన్ఫర్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. వికెట్ల పతనము 29 వద్ద మొదటి వికెట్ 123, 125, 145, 160 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 228 రన్స్ చేయగలిగారు. 5 వికెట్లు కోల్పోయి ఈ విధంగా ముంబై ఇండియన్స్ టార్గెట్ 229 చేరగా క్రీజులోకి ఓపెనర్స్ గా రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్, ర్యాన్ రికెల్టన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులో రావడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ మెషిన్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 21 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ మెషిన్ ఖాన్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ అవిష్ ఖాన్
రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్, పవర్ ప్లే పూర్తయింది, రన్ రేటు 12గా ఉంది. ఈ విధంగా రోహిత్ శర్మ మరియు ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన భాగస్వామ్యంతో పరుగులు అయితే రాబడుతున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ ఎం సిద్ధార్థ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 87 రన్స్, స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 98 రన్స్, ర్యాన్ రికెల్టన్ తన అర్ధ సెంచరీ అనేది పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 22 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు ర్యాన్ రికెల్టన్ బ్యాట్ ద్వారా. 9వ ఓవర్ బౌలింగ్ ఎం సిద్ధార్థ్, రోహిత్ శర్మ కూడా తన అర్ధ సెంచరీ అనేది పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా ర్యాన్ రికెల్టన్ మరియు రోహిత్ శర్మ ఇద్దరు కూడా వెంటనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. రోహిత్ శర్మ 52 రన్స్ 27 బాల్స్ కి అద్భుతమైన అర్ధ సెంచరీ అయితే కొనసాగించారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 121 రన్స్, 10వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్, ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది, రన్ రేట్ 12.7గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ మేసన్ ఖాన్ ర్యాన్ రికెల్టన్ 83 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ ఆడి 83 రన్స్ లో 8 సిక్స్లు చేయడం జరిగింది, 6 4లు కొట్టడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్న సమయంలో మార్కరము క్యాచ్ గా రికెల్టన్ వెంజరగాల్సి వచ్చింది. క్రీజులోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 144 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోవడం జరిగింది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా. 12వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ ఒక వికెట్. 13వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 172 రన్స్ ఒక వికెట్. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 42 బాల్స్ మిగిలి ఉండగా 57 రన్స్ కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. 14వ ఓవర్ బౌలింగ్ ఎం సిద్ధార్థ్, రోహిత్ శర్మ 84 రన్స్ 44 బాల్స్ వద్ద మహమ్మద్ షమి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రోహిత్ శర్మ చేసిన 84 రన్స్ లో 6 4లు 7 6లు చేయడం జరిగింది. ఈ విధంగా రోహిత్ శర్మ మధ్యలో కొన్ని మ్యాచ్లకి గాయం కారణంగా రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ వచ్చి మ్యాచ్లో అద్భుతమైన రన్స్ అయితే రాబట్టడం జరిగింది. ఈ విధంగా 84 పరుగుల వరకు చేసుకోగలిగారు. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ సీజన్ కి ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా కొనసాగుతున్నారు. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం వల్ల సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 177 రన్స్ చేయగలిగి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ మేసన్ ఖాన్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ 2 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ ఎం సిద్ధార్థ్, ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉండగా 42 బాల్స్ కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. తిలక్ వర్మ 11 రన్స్ మాత్రమే చేసి 13 బాల్స్ ఆడి బౌండరీ లైన్ మీద మార్కరము క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. తిలక్ వర్మ క్రీజ్లోకి నమన్జీత్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 190 రన్స్ 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 202 రన్స్ 3 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి, ఇక్కడికి 18 బాల్స్ మిగిలి ఉండగా 27 రన్స్ మాత్రం కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. సూర్యకుమార్ యాదవ్ 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 7 బాల్స్ ఆడి నికోలస్ పూరన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో సూర్యకుమార్ యాదవ్ 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి విల్ జాక్సన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 218 రన్స్ 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్, ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉండగా 11 రన్స్ మాత్రం కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. మొదటి బాల్ డబుల్ రన్ గా తీయడం జరిగింది. 2వ బాల్ వైడ్గా వేయడం జరిగింది. 2వ బాల్ మళ్ళీ డబుల్ రన్ అయితే వచ్చింది. 3వ బాల్ డాట్ బాల్ గా 4వ బాల్ 6 గా మార్చడం ద్వారా విల్ జాక్సన్ బ్యాట్ నుండి అద్భుతమైన 6 తోటి ఇన్నింగ్ షాట్ అయితే లభించిందని చెప్పుకోవాలి. 18.4 ఓవర్లకి ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 8 బాల్స్ మిగిలి ఉండగా 229 టార్గెట్ అయితే ఛేదించేశారు. కేవలం 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా ర్యాన్ రికెల్టన్ 83 రన్స్ 32 బాల్స్ కి, రోహిత్ శర్మ 84 రన్స్ 44 బాల్స్ కి, నమన్జీత్ 23 రన్స్ 12 బాల్స్ కి చేయగా ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ అయితే లభించాయి. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ పరంగా ఎం సిద్ధార్థ్ 4 ఓవర్లు బౌల్ చేసి 5 డాట్ బాల్స్ వేసి 47 రన్స్ ఇచ్చి 2 వికెట్లను తీయడం జరిగింది. ఈ విధంగా మహమ్మద్ షమి మేసిను 1 వికెట్ను తీయడం జరిగింది. ఈ విధంగా 4 వికెట్లను మాత్రం కోల్పోవడం జరిగింది. వికెట్ల పరం చూసినట్లయితే 143 వరకు అయితే వికెట్ పడిపోకుండా అద్భుతమైన ఓపెనర్స్ భాగస్వామ్యం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ మరియు ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. తర్వాత 177 వద్ద 189 213 వికెట్లను కోల్పోయి 18.4 ఓవర్లకి 229 రన్స్ అయితే చేయగలిగారు. టార్గెట్ అయితే ఛేదించడం జరిగింది. అవార్డుల పరంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైకర్ గా నికోలస్ పూరన్, స్ట్రైక్ రేట్ పరంగా నికోలస్ పూరన్ అవార్డు అందుకోవడం జరిగింది. సూపర్ 6 గాను ర్యాన్ రికెల్టన్, సూపర్ 4 గాను రోహిత్ శర్మ, గ్రీన్ డాట్ బాల్స్ ఎక్కువగా వేసినందుకు మేసన్ ఖాన్ అందుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ర్యాన్ రికెల్టన్ అందుకున్నారు. పాయింట్ల పట్టికలో మార్పులు ఏం జరగలేదు. ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలోనే కొనసాగుతున్నారు. పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న వారికి మాత్రమే ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశం ఉంటుంది. 9-10 స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీరికి అవకాశం